అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు ఎమ్మెల్యేలను జనంలోకి వెళ్ళడానికి ఇంటింటికి తెలుగుదేశం అనే పేరుతో తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇవాల్టి నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం. దీనిలో ఎమ్మెల్యేల డిమాండ్లు కొన్ని ఉన్నాయి, క్యాడర్ కోరికలు ఉన్నాయి. అవేమీ పట్టించుకోకుండా మాత్రం పార్టీ పెద్దలు వాళ్ళ షో వాళ్ళు నడిపించుకుంటున్నారు. వాళ్ళ రియాలిటీ షో వాళ్ళు నడిపించుకుంటున్నారు. అంటే ప్రాక్టికల్గా పచ్చిగా మనం అనాలిసిస్ చెప్పుకోవాలి అంటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ జనంలోకి వెళ్తున్నప్పుడు ఒక సెఫాలజిస్టులు ఉన్నారు చూసారు, వాళ్ళ వ్యూహకర్తలు అండ్ సోషల్ మీడియా టీం ఉందో చూసారా, వాళ్ళ ద్వారా పబ్లిసిటీ స్టంట్లు జరుగుతున్నాయి, పిఆర్ స్టంట్లు జరుగుతున్నాయి. టు బి ఫ్రాంక్, ముందుగానే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారనేది చూసుకొని అక్కడ ముందే సెటప్ చేసి వాళ్ళతో మాట్లాడి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దానివలన వాళ్ళకి ప్రతిఘటన ఎదురవ్వడం లేదు. ఎందుకంటే అక్కడంతా ముందస్తుగానే వాళ్ళని ప్రిపేర్ చేశారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అదే అనుసరించారు, ఇప్పుడు వీళ్ళు అదే అనుసరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ వాళ్ళ ద్వారా అదే అనుసరించారు, ఇప్పుడు వీళ్ళు షో టైం వాళ్ళ ద్వారా అది అనుసరిస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ పిఆర్ స్టంట్స్. లేకపోతే గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు గారు ఏమైనా రాజకీయాలకు కొత్త? 50 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాగా. గతంలో ఎప్పుడూ కూడా వంటలకు వెళ్ళి టీ పెట్టని చంద్రబాబు గారు, చేపల కూర వండని చంద్రబాబు గారు, చెప్పులు కుట్టేవాడి దగ్గర కూర్చొని చంద్రబాబు గారు, ఆయనంతా క్లాస్ పొలిటీషియన్. అలాగని జనాలకు మంచి చేస్తారు, బట్ ఆయన ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నారు? పిఆర్ స్టంట్స్. సరే, ఇది మరీ పచ్చిగా చెప్తే ఇబ్బంది పడతారులే కానీ, సో ఇది జరుగుతుంది. ఆ పిఆర్ స్టంట్స్ ఎమ్మెల్యేలు చేయలేరు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ షో టైం వాళ్ళని తీసుకొచ్చి మాకు కూడా కొన్ని పిఆర్ స్టంట్స్ డిజైన్ చేయ అనలేరు. సో ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశంకి వెళ్తున్నప్పుడు ఎమ్మెల్యేలకు ప్రతిఘటనలు ఎదురవుతాయి. అందులో మొదటి ప్రతిఘటన ఏంటి? కొత్త పెన్షన్లు అడుగుతారు. ఇప్పుడు ఒక గ్రామానికి వెళ్తారు ఎమ్మెల్యేలు, ఆ ఊర్లో ఒక 50 మందికి పెన్షన్ వస్తుంది అనుకున్నాం. సో మంచిదే, నెలకు 4,000 వస్తుంది, వికలాంగులకు 6,000 వస్తుంది, మంచిదే. మరి ఈ 2 సంవత్సరాల్లో పింఛన్ కోసం అప్లై చేసిన వాళ్ళు, ఈ 2 ఏళ్లలో భర్త చనిపోయిన వాళ్ళు, 60 ఏళ్ళు మించిన వాళ్ళు ఆ ఊర్లో ఒక 20 మంది ఉంటారుగా, వాళ్ళు పింఛన్ అడుగుతారు. సో ఇక్కడ 50 మంది సపోర్ట్గా మాట్లాడతారో లేదో తెలియదు కానీ పింఛన్ కోసం వెయిట్ చేసే 20 మంది నెగిటివ్గా మాట్లాడతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఎందుకు ఇవ్వట్లేదు కొత్త పింఛన్లు? దీనికి తోడు అదనంగా 45 ఏళ్ళు దాటితే మేము పింఛన్ ఇచ్చేస్తాము ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ ఒక హామీ ఉంది. 50 ఏళ్ళు 45 ఏళ్ళు పెట్టారు. అది తప్పే కదా, అది అడుగుతారుగా. ఇది ఒకటో ప్రతిఘటన. ఇక రెండో ప్రతిఘటన, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ళు, 3 సెంట్లు ఇంటి స్థలము, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలము. పోనీ ఇంటి స్థలాలు ఇవ్వలేరు, అదంతా నాకు తెలిసి మా మాటలు ఇవ్వలేరు, అంతంత ల్యాండ్ లేదు. పోనీ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి బిల్లులు ఇచ్చారా? పాత వాళ్ళకి ఇవ్వాల. మీరు కట్టుకోండి మేము ఇస్తామని చెప్తున్నారా? చెప్పట్లా. అసలు హౌసింగ్ విషయంలో ఈ 2 ఏళ్లలో ఏమైనా ప్రగతి ఉందా? లేదు. ఇదిగో ఒక్క హౌసింగ్ బిల్లు మేము క్లియర్ చేశాము, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము, ఈ 2 ఏళ్లలో ఇన్ని ఇల్లు మేము పూర్తి చేసామని చెప్పండి. లేదు. అంటే ఇక్కడ ఈ ఆడబిడ్డ నిధి లాంటిది లేదు, ఇది పక్కన పెట్టేద్దాం. బట్ చాలా ప్రాక్టికల్గా ఆకలితో ఎదురు చూస్తున్న విషయాలు ఈ 2. వీటితో పాటు స్వయం ఉపాధి రుణాలు బీసీలకు ఈ 2 ఏళ్లలో నిధులు ఇవ్వాల. ఇంటర్వ్యూలు అయిపోయినాయి, దరఖాస్తులు తీసుకున్నారు, ఇంటర్వ్యూలు చేశారు, లిస్ట్ ఫైనల్ చేశారు, కానీ డబ్బులు పట్ల. రాయితీ రుణాలు, సబ్సిడీ రుణాలు, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలు ఎస్సీలకు బీసీలకు ఎవరికీ లేదు. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్. హౌసింగ్ కొత్తదేం కాదు, పెన్షన్లు కొత్తది కాదు, ఈ కార్పొరేషన్ రుణాలు కొత్తవి కాదు. ఇప్పుడు ఆడబిడ్డ నిధి లాంటివి అంటే కొత్తయే. దానికి ఏదో ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకుంటారు, ఇస్తారమ్మా కొంచెం బడ్జెట్ టైట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇస్తారని చెప్పుకుంటారు. కానీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్స్కి బెనిఫిషరీస్కి రాకపోతే వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు ఎమ్మెల్యేలు? అది ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. సో అందుకని ఎమ్మెల్యేలు కూడా ఇంకా పిఆర్ స్టంట్స్ చేసుకోవాలి. వాళ్ళు రేపు ఏ ఊరు వెళ్తారో ముందే వాళ్ళ టీమును పంపించి, అరే ఆ ఊరు మనం వెళ్ళాలి, ముందుగానే జనం మనకు వ్యతిరేకంగా ఎవరున్నారో గమనించి వాళ్ళని రానివ్వకుండా అడ్డుకోండి, మనల్ని పొగిడే వాళ్ళని మాత్రమే పెట్టండి అని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారినో లేదంటే చంద్రబాబు గారినో లోకేష్ గారినో ఫాలో అయ్యి ఇలా చేయాలి. అలా చేయలేరు కదా ఎమ్మెల్యేలు, గ్రౌండ్ లెవెల్లో అలా చేయలేరు కదా. సో ఎమ్మెల్యే డిమాండ్లు, ఇందులో క్యాడర్ కోరికలు కూడా కొన్ని ఉన్నాయి. పాపం క్యాడరు ఆ ఊర్లో తనకు తెలిసిన వాళ్ళకి ఊర్లో పెత్తనం చేయాలి అంటే ఒక 10 మందికి పింఛన్ ఇప్పించేలా ఉండాలా. రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, రేపు పొద్దున్న సర్పంచ్గా పోటీ చేయాలి, ఎంపీటీసీగా పోటీ చేయాలి, ఎంపీపీగా వెళ్ళాలి, జడ్పీటీసీగా వెళ్ళాలి అనుకుంటారు. ఈ 2 ఏళ్లలో నువ్వేం చేసావు? ఎవరికైనా లోన్ ఇప్పించావా? ఎవరికైనా పింఛన్ ఇప్పించావా? ఎవరికైనా హౌసింగ్ బిల్లు ఇప్పించావా? అవి కార్యకర్తల డిమాండ్, కార్యకర్తల కోరికలు.
సో ఎమ్మెల్యేల డిమాండ్లో నెరవేరక, కార్యకర్తల కోరికలో నెరవేరక ఏ మొహం పెట్టుకొని జనంలోకి వెళ్తారు? అందుకే తెలుగుదేశం పార్టీ రియాలిటీ షో. ఇది కరెక్ట్ కాదు. ఆల్రెడీ గత 5 ఏళ్ళు జనం చూసి విసిగిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. సో నేను అలా ప్రాక్టికల్గా పచ్చిగా మాట్లాడుతున్నాను కాబట్టి చాలామందికి నచ్చకపోవచ్చు. బట్ పరిపాలనలో, రాజకీయాల్లో, పార్టీల్లో ఉన్న అంశాలను ఉన్నట్టు చెప్పడమే మన ఛానల్ ప్రత్యేకత. అందుకే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.